యెహోషువ గ్రంథం ఇశ్రాయేలీయులు వాగ్దాన భూమిని ఎలా స్వాధీనం చేసుకున్నారో మనకు తెలియచేస్తుంది. ఈ గ్రంథం అనేక విధాలుగా అపోస్తలుల కార్యాల గ్రంథాన్ని పోలి ఉంటుంది. ఈ రెండు గ్రంథాల్లోనూ నూతన ఆరంభం మరియు దేవుని శక్తి యొక్క అద్భుతమైన ప్రత్యక్షతలను మనం చదువుతాము. యెహోషువ గ్రంథం ఇశ్రాయేలీయులు అరణ్య సంచారాన్ని ముగించి వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవడం ద్వారా ఒక దేశంగా రూపుదిద్దుకున్నారు. యోర్దాను నది రెండుగా చీల్చబడడం, ఇరుకో గోడలు కూలిపోవడం వంటి అద్భుతాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. అపోస్తుల కార్యాలు పాత నిబంధన ధర్మశాస్త్ర కాలం నుండి కృపాకాలంలోనికి, అంటే సంఘము స్థాపించబడే నూతన ఆరంభాన్ని ఇది సూచిస్తూ ఉంది. పెంతెకోస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మ దిగిరావడం, అపోస్తుల ద్వారా జరిగిన స్వస్థతలు ఇక్కడ అద్భుతాలుగా కనిపిస్తాయి. యెహోషువ మరియు అపోస్తలులు కేవలం పాలకులు మాత్రమే కాదు, వారు దేవుని వాక్యానికి కట్టుబడి జీవించే మాదిరికరమైన నాయకులు. వారు ఉన్నంతకాలం ప్రజలు భక్తిలో స్థిరంగా ఉన్నారు. యెహోషువ దినములన్నిటను ఇశ్రాయేలీయులు యెహోవాను సేవించుచూ వచ్చిరి అని యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 37 చెప్పబడింది. నాయకత్వలేమి లేదా బలహీనమైన నాయకత్వం వచ్చినప్పుడు ఆత్మీయ పతనం ఎంత వేగంగా జరుగుతుందో ఈ రెండు సందర్భాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. న్యాయాధిపతుల కాలం యెహోషువ చనిపోయిన తర్వాత వచ్చిన తరం దేవుని ఎరిగిన వారిగా మారి విగ్రహారాధన వైపు మళ్ళారు. సంఘకాలం అపోస్తలుడైన పౌలు వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మందలో ప్రవేశించి సంఘాలను తప్పుదారి పట్టించాయి. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లోని 7 సంఘాలలో కొన్ని సంఘాల స్థితి దీనికి నిదర్శనం. ప్రస్తుత కాలంలో కూడా సంఘాలు మరియు విశ్వాసులు ఆత్మీయంగా పడిపోకుండా ఉండాలంటే కేవలం అద్భుతాల మీద మాత్రమే కాకుండా దేవుని వాక్యం అనే పునాది మీద స్థిరంగా ఉండాలని ఈ గ్రంథాలు మనకి బోధిస్తూ ఉన్నాయి. ప్రార్థన. యెహోషువ మరియు అపోస్తలుల వలె మేమందరం మీ వాక్యానికి కట్టుబడి నమ్మకమైన సాక్షులుగా జీవించే కృపను దయచేయండి. యెహోషువ కాలంలో ప్రజలు మిమ్మల్ని సేవించినట్లుగా వీరి జీవితం ద్వారా అనేకులు మిమ్మల్ని తెలుసుకునేలా వీరిని ఒక మాదిరికరమైన నాయకునిగా, విశ్వాసిగా ఉంచండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ విశ్వాసయాత్రలో మీరు ఎల్లప్పుడూ స్థిరంగా ఉండాలని కోరుకుంటూ మీ దీన సేవకుడు.